జేఎన్టీయూకే కానివ్వండి, జేఎన్టీయూఏ కానివ్వండి, జేఎన్టీయూజీవీ కానివ్వండి, రెగ్యులేషన్ ప్రకారం చూసుకుంటే R23 కానివ్వండి, R20 కానివ్వండి, R19 కానివ్వండి, అంతవరకు నాకు తెలిసి. సో ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు ఇనిషియేట్ చేయడం జరిగింది. అదేంటంటే ఈ థర్డ్ ఇయర్లో ఉండగానే ఎన్పిటెల్ కోర్సు మీద ఒక సబ్జెక్టు తీసుకొని దాని సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే కానీ PCCMM ఇవ్వలేని పరిస్థితి. మరి ఇది ఖచ్చితంగా చెయ్యాలా? చెయ్యకపోతే ప్రాబ్లం ఏంటి? చెయ్యకపోయినా చేసేవాళ్ళు ఉంటారా PCCMMకి రికమెండేషన్? సో దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలిచాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. ఇక దీనితో పాటు కొత్తగా పేపర్ పబ్లిషింగ్ అని ఒకటి వచ్చింది, ప్రాజెక్ట్. ఇది కొన్ని కాలేజీలు అవి కంపల్సరీ చేశారు, అది కూడా చేయమని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి కూడా చెప్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసి దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. అందుట్లో మీకు కావాల్సిన PDFs అన్నీ వస్తున్నాయి, ప్రతిరోజు పెడుతూనే ఉన్నా. జాయిన్ అవ్వి ఉండండి, ఎప్పుడేదో వదులుతానో తెలియదు అందుట్లో, ఓకేనా? ఇక దీంతో పాటు సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇక టాపిక్లో వెళితే, NPTEL కోర్సు కంపల్సరీ చేసాయి ప్రతి యూనివర్సిటీ కూడా. అయితే JNTUK పరంగా, JNTUGV పరంగా, JNTUA పరంగా ఈ NPTEL సర్టిఫికెట్ పట్ల స్ట్రిక్ట్గా ఉండే యూనివర్సిటీ JNTUA. సో JNTUKలో కూడా స్ట్రిక్ట్గా పట్టుకునే వాళ్ళు ఉన్నారు. JNTUGV అంటే మొన్న ఇమేజ్ వచ్చింది, సో తక్కువ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఇక కొన్ని కాలేజీలు చేయొచ్చు, కొన్ని కాలేజీలు చేయవచ్చు. అయితే JNTUA పరంగా అయితే అన్ని కాలేజీలు కూడా దీన్ని ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మీకు PCCMM అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు. మిగతా అన్ని క్లియర్ చేసుకున్నా కూడా ఇది వెనక లేకపోతే ఇవ్వరు. JNTUK కింద వచ్చేసరికి ఒక కాలేజీని బట్టి ఉంటుందన్నమాట. సో కొంతమంది ఇబ్బంది పెడతానే ఉంటారు, ఎందుకంటే యాజ్ పర్ ద రెగ్యులేషన్ మేము ఫాలో అవుతాం, మీరు NPTEL సర్టిఫికేట్ చేస్తేనే ఇది అవుతుంది, లేకపోతే లేదని చెప్పేసి. ఒకవేళ ఇది తెలియకుండా సీరియస్గా తీసుకోకుండా కొంతమందికి కనుక ఉన్నట్టయితే 4th ఇయర్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత సప్లీ అంటే సప్లీ అని అనకూడదు, మళ్ళీ పడినప్పుడు జూనియర్స్తో పాటు మళ్ళీ దాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. అది రాసుకున్న తర్వాత మీకు ఆ సర్టిఫికేట్ అని వస్తుంది. ఇంతకుముందు NPTEL కోర్సు గురించి పెట్టాను, ఆ వీడియో చూడండి, దాని డీటెయిల్స్. ఇప్పుడు మళ్ళీ డివేట్ అవుతుంది, ఖచ్చితంగా అయితే అది కావాలండి. ఇక పేపర్ పబ్లిషింగ్ అంటారా, కొన్ని కాలేజీలు కంపల్సరీగా ప్రాజెక్ట్ని పేపర్ పబ్లిషింగ్ చేస్తున్నాయి, చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే అన్ని కాలేజీలు అయితే దీనికి ఇబ్బంది పెట్టట్లా, కొన్ని కాలేజీలు మాత్రమే ఇబ్బంది పడుతున్నాయి. సో మీ కాలేజీ వాళ్ళు ఒప్పుకోకపోతే మాత్రం మీరు పబ్లిషింగ్ అనేది చేయాల్సిందే అండి, వేరే మార్గం లేదు. అయితే పేపర్ పబ్లిషింగ్ చేయకపోతే PCCMM అర్హులు కాదా అంటే మాత్రం అలాంటిది ఏమీ లేదండి, ఉండదు. కాకపోతే వేరే మార్గాలు మీ కాలేజీలోనే ఏదో ఒకటి ఉంటాయి, అది మీకు మీ కాలేజ్ ఎగ్జామ్స్ వాళ్ళకు కానీ మీ HOD గారికి కానీ ఉన్న బాండింగ్ని బట్టి ఉంటుందండి. NPTEL సర్టిఫికేట్ మాత్రం ఇవాళ రోజున ఖచ్చితం అయితే చేశారు, గుర్తుంచాలి, ఓకేనా? జాగ్రత్త చేసుకోండి.